హాయ్ ఆల్. మా పాప స్కూల్లో మైథాలజీ డే ఉందండి. అంటే దాన్ని రాణిలా గెటప్ లాగా రెడీ చేయాలి. సో తనకి కొంచెం ఐటమ్స్ కావాల్సి వస్తే నేను కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్కి వచ్చాను. తనకి కొన్ని బ్యాంగిల్స్, బొట్టు, పారాణి, అలా జడకి పెట్టిన వేణీలు అవన్నీ కావాలంట. సో అవన్నీ పర్చేస్ చేయడానికైతే వచ్చాను. ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. కానీ దేన్ని టచ్ చేసినా 200 అని చెప్తున్నారు. బెటర్ నాట్ టు బై అండ్ గో టు మీషో. యూ కెన్ సర్చ్ దేర్ అండ్ యూ కెన్ బై విత్ రీజనబుల్ ప్రైజెస్. నాకు అలానే అనిపించింది. పానీపూరి మాకైతే ఇష్టం ఉండదు, కానీ ఎప్పుడూ ఒక్కసారి దానికి టేస్ట్ చూపించినందుకు మా అమ్మాయికి పానీపూరి అంటే చాలా ఇష్టం. సో పానీపూరి అయితే తినిపించేశాను. ప్రపంచం చూసారండి ఎంత పెద్దదో. మనకి ఎక్కడన్నా ఈరోజు మనకు బాగాలేదనిపిస్తే, మీకు మనీ ఉంటే జస్ట్ గో అవుట్, ఎంజాయ్. సింగిల్గా మీరు ఎంజాయ్ చేయండి, అన్నీ చూడండి, ఎక్స్ప్లోర్ చేయండి, తినండి, హ్యాపీగా ఉండండి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదండి. ఒక విమెన్ జాబ్ చేస్తూ ఉండి కూడా తన 2 పిల్లల్ని తీసుకుని సూసైడ్ చేసుకున్నారు. సో అది విన్నప్పుడు చాలా హార్డ్గా అనిపించిందండి. మీకు మనీ ఉండి, మీకు మంచి కిడ్స్ ఉన్నారు, హస్బెండ్ ఉన్నారు, మంచి ఫ్యామిలీ ఉంది, ఇవన్నీ ఉండి సూసైడ్కి ఎందుకైతే ప్లాన్ చేసుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇన్ఫర్మేషన్ మనకి ఇలా సోషల్ మీడియాలో వచ్చింది ఏంటంటే, తను లోన్లీగా ఉంటుంది కాబట్టి ఆ లోన్లీనెస్ని ఫుల్ఫిల్ చేసేవాళ్ళు లేకో మరి ఏమో తెలియదు, కానీ విత్ 2 కిడ్స్తో సూసైడ్ చేసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇలా సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. బట్ తను లోన్లీగా ఉంటున్నప్పుడు కిడ్స్ని ఎక్కడో హాస్టల్లో ఉంచే బదులు తన దగ్గరే ఉంచుకుని తను ఎంగేజ్గా ఉండి అసలు ఇంత మంచి ప్రపంచంలో ఎక్కడికైనా అవుటింగ్స్కి వెళ్ళొచ్చు, లైఫ్ నుంచి ఆ డిస్టర్బెన్స్ నుంచి బయటకు వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ వై షీ డిడ్ దట్ థింగ్ అని నాకు అసలు అదే విన్నప్పటి నుంచి చాలా ఇదిగా అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏమనుకుంటున్నారు?